జరిగింది కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి నీ కళ్ళ ముందే ఉన్నప్పుడు ఎవరో వచ్చి సాక్ష్యం చెప్పడం ఎందుకు? ఓహో, ఈ శ్యామనా ప్రత్యక్ష సాక్షి? శ్యామ ఇదంతా తన కళ్ళారా చూశాను అని జరిగిన దానిలో తప్పు మీ వదిందేనని నిన్ను నా మీదికి ఉసుగొల్పిందన్నమాట. ప్రత్యక్ష సాక్షి శ్యామ కాదు, నేను. జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షి నేను. నువ్వు గురువమ్మ చెట్టు కింద మాట్లాడుకోవడం నేను విన్నాను. మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గురువమ్మ నీ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న డబ్బు తీసి శ్యామ రూమ్ లో ఉన్న బాక్స్ లో పెట్టడం నేను కళ్ళారా చూశాను. పండుగ సందర్భంగా నాన్నగారు శ్యామకి ఆ ₹1,00,000 ఇవ్వమన్నారు. ఆ ₹1,00,000 తీసి నీ దగ్గర పెట్టుకో అని చెప్పావు కదా. అఖిల్ బాబు ఇదంతా నా కోసం చేశారా? శ్యామని ఇక్కడికి రాకుండా చేయడం కోసం శ్యామ మీద దొంగతనం మోపాలని చూసి పాపం దొరికిపోయినట్లుంది ఐశ్వర్య. ఇప్పుడేమంటావు ఐశ్వర్య? అఖిల్ నీ మీద నింద వేశాడా? నువ్వు శ్యామ మీద నింద వేశావా? అఖిల్ అందరి ముందు నిన్న అవమానించాడా? నువ్వు అందరి ముందు శ్యామను అవమానించావా? అఖిల్ నిన్ను అల్లరిపాలు చేయాలని చూశాడా? నువ్వు శ్యామను అల్లరిపాలు చేయాలని చూశావా? ఈ ఆనంద గజపతి వర్మ కుటుంబ సభ్యులు ఇలా తలదించుకునే పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నీకు ఈ ఇంట్లో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో నీకు తెలుసు. ఈ ఇంటికి సంబంధించి నువ్వు ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా దానిని ఇంటిల్లపాది గౌరవిస్తామని నీకు తెలుసు. ఇంటి పెద్ద కోడలు వైదేహి అయినా చదువుకున్నదానివి, తెలివిగలదానివి అన్న నమ్మకంతో పెద్ద కోడలు చేయాల్సిన పెత్తనమంతా నీకే అప్పగించామని కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు, ఇంటి బాధ్యత అంతా కూడా నీ మీద పెట్టినప్పుడు నువ్విలా చేయడం తప్పు అని కూడా నీకు బాగా తెలిసే ఉంటుంది. నువ్వు చేస్తుంది తప్పు అని తెలిసి కూడా నువ్విలా చేశావంటే దీని వెనక ఎవరి ప్రోద్బలం ఉంది? ఇలా చేయమని ఎవరు ప్రోత్సహించారు? ఇదంతా మీ అత్తగారి నిర్వాకమేనా? అత్తా కోడళ్ళు కలిసి కుట్ర చేసి
అత్త కోడల్ని దొంగని చేయాలనుకున్నారా? చెప్పు, నిజం చెప్పు. ఇదంతా మీ అత్తా కోడళ్ళు కలిసే చేశారు కదా? నా పేరు చెప్పేస్తుందా? లేదండి, ఇందులో అత్తయ్య గారు తప్పేం లేదు. నేను అలా చేస్తున్న విషయం అత్తయ్య గారికి తెలియని కూడా తెలీదు. ఇదంతా నేనే చేశాను, కావాలని నేనే చేశాను. అత్తయ్య గారి కళ్ళల్లో సంతోషం చూడటం కోసం అత్తయ్య గారికి తెలియకుండా అంతా నేనే చేశాను. ఈ ఇంట్లో అందరినీ సంతోషంగా ఉంచటం నా బాధ్యత అనుకున్నాను. అందుకోసం నా ప్రాణం ఇవ్వటానికి కూడా నేను సిద్ధపడాలి అనుకున్నాను. శ్యామ ఈ ఇంటి కోడలుగా వచ్చింది. ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. శ్యామ రాకతో అత్తయ్య గారి మొహంలో సంతోషం మాయమయ్యింది. అత్తయ్య గారి మనసులో బాధ మొదలైంది. అత్తయ్య గారిని సంతోష పెట్టడం నా బాధ్యత అనుకునే నేను అత్తయ్య గారి బాధని తగ్గించటం కూడా నా బాధ్యతే అనుకున్నాను. ఏం చేసి అత్తయ్య గారిని సంతోష పెట్టాలా అని రకరకాలుగా ఆలోచించాను మావయ్య. ఒక రకంగా చెప్పాలి అంటే పిచ్చి పిచ్చిగా ఆలోచించాను. ఏం చేసైనా సరే అత్తయ్య గారిని సంతోష పెట్టాలి అని అనుకున్నాను. అప్పుడొచ్చింది నాకు ఈ దొంగతనం ఆలోచన. పదహారు రోజుల పండగ రోజు శ్యామని అందరి ముందు దొంగని చేసి అవమానిస్తే ఆ అవమానంతో శ్యామ మళ్ళీ ఇక్కడికి రాదు అనుకున్నాను. అత్తయ్య గారి కళ్ళల్లోకి మళ్ళీ సంతోషం వస్తుంది అనుకున్నాను. ఈ ఆలోచన అత్తయ్య గారికి చెప్తే ఖచ్చితంగా వద్దు అంటారని నా ఆలోచనని కూడా అత్తయ్య గారికి చెప్పకుండా శ్యామ వాళ్ళ ఊరు వెళ్ళాను. గురువమ్మతో కలిసి అలా ప్లాన్ చేసి శ్యామని దొంగని చెయ్యాలి అనుకున్నాను. కేవలం మా అత్తయ్య గారు సంతోషంగా ఉండాలని స్వార్థంతోనే ఇలా చేశాను తప్ప శ్యామ మీద ద్వేషంతో కాదు మావయ్య. శ్యామ మీద అఖిల్కి ద్వేషం కలిగేలా చెయ్యటం కోసము కాదు. నాకు తెలుసు ఇలా చేయడం తప్పు అని నాకు తెలుసు. కానీ తప్పు చేసైనా సరే అత్తయ్య గారిని సంతోష పెట్టడం ఒక కోడలిగా నా బాధ్యత అనుకున్నాను. అఖిల్,
జరిగిన దానిలో నీ అత్తింట్లో అందరు ముందు నన్ను సారీ చెప్పమని నన్ను పట్టుబట్టావు. నీ అత్తింట్లో నేను సారీ చెప్తే నా అత్తింటి పరువుని నేనే తీసుకున్నట్టు అవుతుంది అని అక్కడ నేను సారీ చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను. నా అత్తింట్లో నా అత్త మామల ముందు సారీ చెప్తాను. సారీ శ్యామా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం చెప్పాలి శ్యామ. తప్పు చిన్నవాళ్ల విషయంలో చేసినా పెద్దవాళ్ల విషయంలో చేసినా తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి. కరెక్ట్గా చెప్పావు అఖిల్. శ్యామాకే కాదు, నీకు కూడా సారీ చెప్పాలి. నీతో పాటు ఇంటిల్లిపాదికి కూడా సారీ చెప్పాలి. దయచేసి ఇంటిల్లిపాది అందరూ నన్ను క్షమించండి. ఐశ్వర్య, ఏంటిది? మా అందర్నీ నువ్వు క్షమాపణలు అడగడం ఏంటి? అడగాలక్క. ఇంటి బాధ్యత అంతా మీరందరూ నా మీద పెట్టినప్పుడు, నేను బాధ్యతాయుతంగా ప్రవర్తించనప్పుడు, ఇంటిల్లిపాదికి నేను బాధ కలిగించినప్పుడు అడగాలి. ఇంటిల్లిపాదిని నేను క్షమాపణ అడగాలి. మావయ్య గారు, మీరు ఈ ఇంటి పెద్ద. మీరు క్షమిస్తే ఇంటిల్లిపాది నన్ను క్షమించినట్టే అవుతుంది. దయచేసి నన్ను క్షమించండి. కొన్ని తప్పుల్ని క్షమించకూడదు. క్షమించకూడని తప్పుల్ని క్షమిస్తే ఆ దేవుడు మనల్ని క్షమించాడు. వద్దండి, దయచేసి అలా అనకండి. నా మీద ప్రేమతో ఐశ్వర్య ఆ తప్పు చేసింది. తను తప్పు చేశానని అందరి ముందు ఒప్పుకుంది. అయినా కూడా తనని క్షమించనంటారేంటండి? దయచేసి ఐశ్వర్యని క్షమించండి. మమ్మీ గారు, మధ్యలో మాట్లాడుతున్నందుకు మన్నించండి. మీకు చెప్పేంత దాన్ని కాకపోయినా ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఐశ్వర్య అక్కయ్య
నా మీద కోపంతోనూ ద్వేషంతోనూ అలా చేయలేదు. కేవలం అత్తయ్య గారిని ఎలా సంతోషపెట్టాలో తెలియక, ఎలాగోలా సంతోషపెట్టాలనే ఉద్దేశంతో ఆ తప్పు చేశారు. తప్పు చేయడం కన్నా ఆ తప్పుని తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకోకపోవడమే పెద్ద తప్పు అంటారు. ఐశ్వర్య అక్క తన తప్పుని తను తెలుసుకుంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. చిన్నదాన్నైనా నా దగ్గర నుంచి ఈ ఇంటి పెద్దయిన మీ వరకు ప్రతి ఒక్కరిని క్షమించమని అడుగుతోంది. ఇప్పుడు మీరు తనని క్షమించకపోతే తనలో వచ్చిన పశ్చాత్తాపానికి అర్థమే ఉంటుంది. ఆ పశ్చాత్తాపానికి విలువే ఉంటుంది. ఆలోచించండి మామయ్య గారు. దయచేసి ఐశ్వర్య అక్కని క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు. ఎవరిని సంతోషపెట్టడం కోసమైనా సరే ఇలాంటి తప్పులు చేయొద్దు. శ్యామ ఈ ఇంటి కోడలని తాతగారు నిర్ణయించాక ఆ నిర్ణయాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఇంటికి కోడలుగా ఇంటిల్లపాది శ్యామాని గౌరవించాలి. అలాగే మావయ్య గారు. ఈ క్షణం నుంచి శ్యామకి ఈ ఇంటి కోడలుగా దక్కాల్సిన అన్ని గౌరవాలు దక్కుతాయి. ఈ క్షణం నుంచి నాకు వైదేహి అక్క ఎలాగో శ్యామ కూడా అలాగే. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకాలం ఈ ఇంట్లో మకుటం లేని మహారాణిలో ఉన్న నన్ను ఇంత అవమానపరిచావు కాబట్టి ఈ క్షణం నుంచి నువ్వే నాకు ప్రధాన శత్రువ్వి. శ్యామ సెకండరీ. ఈ ఐశ్వర్య విశ్వరూపమేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. ప్రయాణం చేసి అలసిపోయొచ్చుంటారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే మమ్మీ.